రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ఏర్పడిన ప్రకాశం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా 42వ ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మంచి సేవలు అందేలా చూస్తానంటూ తెలిపారు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో మరింత ప్రాధాన్యం ఇచ్చి కింది స్థాయి సిబ్బంది మొదలు పోలీసు అధికారుల వరకు బాధ్యతాయుతంగా పనిచేసి మంచి సేవలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామంటూ నూతన ఎస్పీ తెలిపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. శక్తి టీములను బలోపేతం చేస్తామంటూ చెప్పారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తామంటూ స్పష్టం చేశారు. జిల్లాలో మంచి పోలీస్ వ్యవస్థను ప్రజలకు అందిస్తామని నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు హామీ ఇచ్చారు. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारया इंद्रैव पुत्रः तिष्ठा अपः क्षेत्राणि संजयन्नु ओम पर्वत इवा विचाजलिः इंद्रहिवेह ध्रुवस्तिष्ठा यह राष्ट्रमुधारय द्रवः इंद्रैव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि संजयन्नो इंद्रयेन पदीधरतो तन्तु सर्वदा दिग्विजय फलावाप्तिरस्तु शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। डेट మార్నింగ్ చేస్తే జిల్లా కొంచెం ప్రశాంతం చేయాలి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. టంగుటూరి ప్రకాశం పంతులు మన మొదటి ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ జిల్లాకి నేను ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జిల్లాకి ఏదైతే మంచి పేరు ఉందో ఆ మంచి పేరు నిలబెట్టే విధంగా పోలీస్ శాఖ వారు సేవ చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఆశయాల మేరకు ఏదైతే లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్ట్ ఉందో దాని పట్ల మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రకాశం జిల్లాలో ప్రజలకి మరింత అందుబాటులో ఉంటూ మా పోలీస్ శాఖ అంతా కూడా ఆఫీసర్స్ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ బాధ్యతాయుతంగా ప్రజలకి మంచి చేసే విధంగా వారికి మంచి సేవలు అందించే విధంగా అందరం కూడా సాయశక్తులా కృషి చేసే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరి తరపున ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే మరి యొక్క అంశం మహిళల యొక్క సురక్షత అనేది అది మనకు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో వాళ్ళ యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఏదైతే ఈ శక్తికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ఉందో ఆ ఇనిషియేటివ్ని కూడా ఇంకా ముందుకు తీసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే టెక్నాలజీని వినియోగించడంలో కూడా వీలైనంతగా ఏవైనా మనం అంటే ప్రస్తుతము చేస్తూనే ఉంటారు.
ఒకసారి దాన్ని కూడా మనం అధ్యయనం చేసి రానున్న రోజుల్లో ఇంకా దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.